వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్‌బీ నుంచి జేఈఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండీ. ఎవరైతే జేఈఈ నోటిఫికేషన్ అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఒక లింక్ ప్రొవైడ్ చేశారండి. ఆ లింక్‌లో మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, సక్సెస్‌ఫుల్‌గా యాక్సెప్ట్ అయిందా లేదా, లేకపోతే ఎందుకు రిజెక్ట్ అయిందనే డీటెయిల్స్‌తో మనకి ఒక లింక్ ప్రొవైడ్ చేశారండి. ఆ లింక్ మీద మన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో మన డేట్ ఆఫ్ బర్త్‌తో లాగిన్ అయితే మనం మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి ఆర్ఆర్‌బీ జేఈఈ పేజ్ అండి. ఇది ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 03/2018 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జేఈఈ, జేఈఐటీ, డిఎంఎస్ అండ్ సిఎంఏ. దీనికి ఎవరైతే అప్లై చేశారో దానికోసం ఒక లింక్ ప్రొవైడ్ చేశారండి. చూడండి 26th ప్రొవైడ్ చేశారు మనకి. వ్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ లైవ్ టిల్ 31/3/2019 అంటే ఈ నెల 31 వరకు ఈ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు అండి. సో ఎవరైనా ఇంకా చెక్ చేసుకోకుండా ఉంటే చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో మనం ఏ బోర్డులో అప్లై చేసుకున్నామని మనం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మీ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మీ మెయిల్లో పెట్టుకొని ఉంటారు. ఇందులో నేను సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేస్తే నేను సికింద్రాబాద్ మీద క్లిక్ చేస్తాను. ఇందులో మనకు చూడండి, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మంత్, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనం స్టేటస్ మనకి ఏంటని చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్ ఐడి, సో ఈ జేఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 10 డిజిట్స్ నెంబర్ ఉంటుందండి. ఒకసారి మీరు అప్పుడు ప్రింట్ ఇక్కడ సేవ్ చేసి ఉంటారు కాబట్టి అప్లికేషన్ అది సేవ్ చేసి చూసుకోండి. ఇక్కడ మీ డేటు, ఇక్కడ మీ మంత్, అలాగే ఇక్కడ ఇయర్, ఏ ఇయర్లో పుట్టారు ఆ ఇయర్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఇచ్చారో ఈ కోడ్ ఎంటర్ చేస్తే సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చూడండి, కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్. యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. కీప్ విజిటింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. సో మన రిజిస్టర్డ్ ఐడి మన నేమ్తో పాటు ఓపెన్ అవుతుంది. ఇది ఎవరైతే జేఈ అప్లై చేశారో వాళ్ళ కోసం అండి. ఒకసారి మీరు కూడా అప్లై చేసింది చెక్ చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం మీకు ఇంకా హాల్ టికెట్ రాకపోవచ్చు. ఒకవేళ మళ్ళీ అప్డేట్ చేసుకునే అవకాశం ఇస్తే నేను ఇన్ఫామ్ చేస్తాను. అంటే మీరు కొంతమంది ఫొటోస్ తేడా ఉండడం కానీ, సిగ్నేచర్ తేడా ఉండడం కానీ, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అంటే మల్టిపుల్ ఆర్ఆర్బీ బోర్డ్స్కి అప్లై చేసేటప్పుడు మీరు ఒక బోర్డుకి అప్లై చేయకుండా ఇంకో బోర్డుకి కూడా అప్లై చేశారు అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి, ఆర్ఆర్బీ భువనేశ్వర్ కూడా రెండింటికి అప్లై చేస్తే రెండు డీటెయిల్స్ మ్యాచ్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ అప్లికేషన్ స్టేటస్ పెట్టారండి. ఒకవేళ ఇక్కడ మీకు కరెంట్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్లో మీకు రిజెక్ట్ అయి ఉంటే మాత్రం మీకు ఇంకా అవకాశం ఉండదు. వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఫోటో కానీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ కానీ ఏమైనా రాంగ్ ఉండి మళ్ళీ అప్డేట్ ఏమైనా ఇస్తే మీరు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను వీడియో ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణం గంట్ల సైనింగ్ ఆఫ్.